మిత్రులారా నమస్తే. మతం ముసుగులో చరిత్ర పొడవునా ఎన్ని అరాచకాలు, అకృత్యాలు, అమానుషాలు జరిగాయో మనకు తెలుసు. చాలా చరిత్ర గ్రంథాల్లో చదువుకున్నాము, పుస్తకాల్లో చదువుకున్నాం, సినిమాలు కూడా చూసాం. ఇప్పుడు మరో సినిమా వచ్చింది, నెట్ఫ్లిక్స్లో ఉంది, చూడండి. మహారాజ్. ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఫస్ట్ టైం హీరోగా ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ అయ్యాడు. చాలా అద్భుతంగా, అంటే నేను కల్కిలాగా సలార్లాగా వందల వేల కోట్లు పెట్టి సినిమా తీశారు, పెద్ద టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది, ఈ సినిమా చూడండి అని చెప్పను. కానీ ఇప్పటికీ కూడా మనం మతం మత్తులో, మతం ముసుగులో మన కళ్ళ ముందు ఎన్ని దారుణాలు జరుగుతున్నప్పటికీ కూడా వాటిని మతం పేరు మీద గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం అన్నమాట. ఆ నమ్మేవాళ్ళ సంఖ్య 190% మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు చూస్తే తప్పనిసరిగా ఎక్కడైనా కనీసం ఒక్కసారైనా కళ్ళు తెరుచుకునేటటువంటి అవకాశం, ఏ ఒక్క చిన్న ఘటన ఇచ్చినా, ఒక దృశ్యం ఇచ్చినా, ఒక మాట ఇచ్చినా మనం తప్పనిసరిగా కళ్ళు తెరుచుకోవాలి. అలాంటి సినిమా అన్నమాట ఇది. ఈ సినిమా వాస్తవానికి రిలీజ్ కాకుండా ఈ సినిమాని ఆపడానికి కొంతమంది భక్త బృందం గుజరాత్ హైకోర్టులో వేశారు. ఎందుకంటే ఇది వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక హెడ్ ప్రీస్ట్, ఒక ముఖ్య పూజారి చేసినటువంటి అకృత్యానికి సంబంధించినటువంటి వ్యవహారము. దీని మీద ఒక కేసు నడిచింది ముంబై సుప్రీంకోర్టులో 19th సెంచరీలో, 1862లో. దీని ఆధారంగా ఈయన సౌరభ్ షా అనేటటువంటి ఆయన మహారాజ్ అనేటటువంటి నవల రాశాడు. ఆ నవల ఆధారంగా ఈ సినిమా తీశారనమాట. ఈ సినిమా ఏమీ లేదు, సింపుల్గా 2 ముక్కలే చెప్తాను. ఆ జదునాథ్ మహారాజ్ అనేటటువంటి అతను ఒక పెద్ద హవేలీకి మహారాజు. వాస్తవానికి బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఆ ముంబై ఉంది. బ్రిటిష్ వాళ్ళ అధీనంలో దేశం చాలా వాళ్ళ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ అతని రాజ్యమే చెల్లుతుంది. అందుకని అందరూ మహారాజ్ మహారాజ్ అంటారనమాట. ఆ ముఖ్య పూజారి. హవేలీ అని ఎందుకంటారంటే అక్కడ మందిరం ఉన్నప్పటికీ కూడా దాన్ని గుడి మందిరం అని అనరు. అదొక పెద్ద కోటలాగా ఉంటుంది. ఆ కోటకు ఆయనే సామ్రాట్. కాబట్టి ఆయన ఏం చెబితే అది వేదం, ఏమి చేస్తే అది శాస్త్రం. ఆయన చేసేది ప్రతిదాన్ని కూడా గుడ్డిగా భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. సరే, ఏం చేసినా పర్వాలేదు, కానీ అక్కడ తరతరాలుగా ఒక సంప్రదాయం వస్తుందట. ఏమిటా సంప్రదాయం? ఎవరు పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి కొడుకు మొట్టమొదటిసారి తన భార్యను స్పృశించడానికి ముందు ఆ హెడ్ పూజారి, ఆ జదునాథ్ మహారాజ్, ఆ హవేలీకి మహారాజు లాంటి ఆ పూజారి ముందు ఆయన స్పృశించాలి ఆమెను. ఆయన పాదసేవ కోసం పంపించాలన్నమాట పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని. అన్నలు చెల్లెళ్ళని పంపిస్తారు, భర్తలు భార్యల్ని పంపిస్తారు. ఇది తరాలుగా సాగుతూ ఉంది. ఇది 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 సర్వసమ్మతం, ఇది మతం చెప్పింది అని చెప్పేసి ఆయన వాదిస్తూ ఉంటాడనమాట. కానీ ఎక్కడో ఒక చోట ఒక దుర్మార్గానికి, ఒక దారుణానికి, ఒక హింసకి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుంది. ఎవడో ఒక వీరుడు పుడతాడు కదా. అక్కడ పుట్టాడు ఒక అతనండి, కర్సన్ దాస్ అనేటటువంటి కుర్రాడు. పుట్టుకతోనే మత విశ్వాసాల్ని ఎదిరించడము, వ్యతిరేకించడం, ప్రశ్నించడం నేర్చుకున్నటువంటి ఒక యువకుడు. ఈ ఘటనకి స్వయంగా తను పెళ్లి చేసుకోబోయేటటువంటి అమ్మాయి బలవుతుంది. బలైపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ ఒక ఉత్తరం రాసి, నువ్వు ఇలాంటి సంప్రదాయాన్ని రూపుమాపాలి, నడుం కట్టి పోరాటం చేయి, యుద్ధం చేయి, నీతో పాటు నేను ఉంటానని ఆమె లెటర్ రాసి చనిపోతుంది అనమాట. ఆయన పోరాడతాడు ఆ కుర్రాడు. ఎవరికి? ఈ జదునాథ్ మహారాజ్కి వ్యతిరేకంగా. సో ఈ పోరాటంలో చివరికి ఏమవుతుందయా అంటే కోర్టుకు వెళుతుంది. ఆ మహారాజ్ కోర్టుకు వెళ్తాడు. కోర్టుకు వెళ్ళి నిస్సిగ్గుగా కోర్టులో ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు ఇట్లా కూర్చొని వాదిస్తాడు. ఇది ధర్మసమ్మతం, ఇది మతం అంగీకరించినటువంటి విషయం, తరతరాలుగా వస్తున్నటువంటిది, నేనే కొత్తగా చేస్తున్నటువంటిది కాదు అని చెప్పేసి. ఆయనకి వ్యతిరేకంగా ఎవరో మాట్లాడరు. ఎందుకంటే ఆయనకి పాదసేవ చేసుకోవడం, చరణ సేవ చేసుకోవడం కోసం వచ్చి ఆయనకు శారీరక సేవలు చేసి కూడా అంధభక్తితో అది
భక్తి శ్రద్ధలతో దేవుడికి మేము చేసేటటువంటి పూజాదిక కార్యక్రమం అని చెప్పి నమ్మేటటువంటి గుడ్డి భక్తులు అందరూ ఉన్నారనమాట. ఆయనకు వ్యతిరేకంగా ఎవ్వరు కూడా నోరు విప్పరు, ఎవ్వరూ కూడా నా పట్ల ఇలా జరిగిందని చెప్పరు. ఎవరికైనా ఆయన పట్ల గర్భం వస్తే మందు మాకు ఇచ్చి ఆ గర్భం తీయించేస్తారు, కొంతమంది చనిపోతారు. ఇట్లాంటి దారుణమైనటువంటి దారుణాలు అతను చేస్తున్నప్పటికీ కూడా నిండు కోర్టులో జడ్జెస్ ముందు, అంతమంది ప్రజల ముందు ఇది దైవ సమ్మతం, సర్వసమ్మతం అని చెప్పేసి వాదిస్తాడు. దాన్ని ఇతను వ్యతిరేకిస్తాడు. ఈ కర్సన్ దాస్ అనేటటువంటి ఈయన పక్షాన కొందరు, ఒక లాయరు, ఆయన పక్షాన ఒక లాయరు, వాదోపవాదాలు జరుగుతాయి. ముంబై సుప్రీంకోర్టు అంటారు అప్పట్లో. 1862లో జరిగిందనమాట ఈ ఘటన. సరే, మొత్తానికి ఏది ఏమైనప్పటికీ నేను ఈ వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ, పోరాటం భలే తీస్తాడు. మాటలు కూడా ఇతను ఒక శూద్ర జాతికి చెందినటువంటి వాడు, వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి వాడే అయినప్పటికీ కూడా ఈ హీరో కర్సన్ దాస్ అనేటటువంటి అతను నేను క్షత్రియుని కాదు కదా అంటే మధ్యలో కొన్ని మాటలు ఉంటాయండి. అదే హవేలీలో మరో పూజారి ఈ కుర్రవాడికి చైతన్యవంతమైనటువంటి కొన్ని సందేశాలు ఇస్తాడు. ఏమిటంటే, జో సవాల్ నా పూచే ఓ భక్త్ అధూరా అంటే ప్రశ్నించని భక్తుడు భక్తుడే కాదు, సగమే భక్తుడు. అలాగే జవాబు ఇవ్వలేని మతం కాదు. నీకు హక్కులు ఇవ్వకపోతే పోరాడు అని ఆ పూజారి ఈ కుర్రవాడిని అంటే, నేను ఎలా పోరాడను, నేను క్షత్రియుని కాదే, నేను శూద్రుని కదా అంటాడను. అప్పుడు జన్మతో కాదు కర్మతో క్షత్రియుడు అవు, మతం కంటే హింసాత్మకమైనటువంటి యుద్ధం ఈ ప్రపంచంలో ఏదీ లేదని ఒక పూజారి చేత చెప్పిస్తాడు. సో ఆ ధైర్యంతో అతను పోరాడతాడనమాట. చివరికి ఈ కోర్టు సీన్లో ఏం జరుగుతుంది ఏమిటనేది మీరు సినిమా చూడండి తప్పనిసరిగా. మహారాజ్ అనేటటువంటిది నెట్ఫ్లిక్స్లో. ఈ యువకుడు సరే మొత్తానికి అందరూ కూడా ఏదో రకంగా విషయం అయితే బయటపడుతుంది. కోర్టు ఇతనికి శిక్ష విధిస్తుందా, లేకపోతే ఈ కుర్రవాడికి శిక్ష వేస్తుందా, ఆ మహారాజుకి శిక్ష వేస్తుందా, ఆ పూజారికి శిక్ష వేస్తుందా, ఏమిటి అనేటటువంటిది మీరు చూడండి. ఇక్కడ మతం గెలిచిందా, మత విశ్వాసం గెలిచిందా, లేదా సత్యం గెలిచిందా అనేటటువంటిది మీరు చూడండి. కానీ ఈ కుర్రవాడు లాస్ట్లో కొన్ని మాటలు మాట్లాడతాడండి. అతను ఏమంటాడంటే, రిలీజియస్ బిలీఫ్స్ ఆర్ ఇంటెన్స్లీ ప్రైవేట్, పర్సనల్ అండ్ సేక్రెడ్. మత విశ్వాసాలు అనేవి పూర్తిగా వ్యక్తిగతమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, ప్రైవేటు విషయాలు, బహిరంగ విషయాలు ఏం కాదు. ఆ విశ్వాసాలకు ఒక స్థానం, ఒక రూపం ఉండదు. అలాగే మతం మనిషి మనసులో ఉంటుంది, బహిరంగ ప్రదేశంలో కాదు. ఈశ్వరుడు మన వెంటే ఉంటాడు, ఆయన్ని చేరడానికి మనకు ఏ వంతెన అవసరం లేదు. ఒక ఈయన్ని జేజే అంటారనమాట, హెడ్ ప్రీస్ట్ని. సో ఒక జేజే, ఒక సేవ, ఒక పూజ ఏది స్వర్గానికి టిక్కెట్ ఇవ్వదు. మన కర్మ మనల్ని అక్కడికి చేరుస్తుంది అని ఆఖరికి నేను కటకటాల వెనక ఉన్న నేను రాస్తూనే ఉంటాను, ప్రశ్నలు వేస్తూనే ఉంటాను. వీళ్ళిద్దరి మధ్య సినిమా మధ్యలో ఒక సంవాదం జరుగుతుంది, ఆ హెడ్ ప్రీస్ట్కిని ఈ కుర్రవాడికి. అప్పుడు అతను అంటాడు, ఆ పూజారి, నువ్వు వ్యాసాలు రాస్తే ఇవాళ రాస్తే రేపు అది రద్దీ అయిపోతుంది, చెత్త కుప్పలో పడిపోతుంది, నీ అక్షరాలు ఎందుకు పనికి వస్తాయి అంటాడు. సో ఇతను మాత్రం నేను రాస్తూనే ఉంటాను కటకటాలు వెనకుండా, లెక్క అడుగుతూనే ఉంటాను, లెక్క తేలే వరకు లెక్క అడుగుతూనే ఉంటాను. రణభూమి మారుతుందేమో కానీ నా యుద్ధం మారదు, నాకు కూడా ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం ఇలా పోరాడుతూనే ఉంటాను. సరే, అప్పుడు లాస్ట్ ఎండింగ్లో భలే ఉంటుంది. నేనున్నాను అని కొంతమంది లేస్తారు. సరే, వాళ్ళు ఏం తీర్పిచ్చారు, ఎవరికి శిక్ష వేశారు, ఇదంతా చూడండి. ఇవన్నీ కాదు కానీ ఈ సినిమా ఎందుకు చూడాలంటే, ఎప్పటికీ కూడా నేను దేవుడు పంపిస్తే వచ్చాను, నేను తల్లికి పుట్టలేదు అంటే నమ్మేటటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్న ఈ దేశంలో, దేవుడి పేరు చెప్పి స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు, నాటకీయాలు చేసేటటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ దేశంలో ఇలాంటి సినిమాలు వస్తే అప్పుడప్పుడు మనకి కళ్ళు తెరుచుకుంటాయి. కోర్టులకు వెళ్తారు ఇలాంటి సినిమాలు రాకుండా ఆపడానికి, మత విశ్వాసాలని, సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తున్నాయని చెప్పేసి ఏవేవో చెప్పడానికి కోర్టుకి, ఈ సినిమాని కూడా ఆపడానికి కోర్టుకు వెళ్ళారు. కానీ గుజరాత్ హైకోర్టు కొట్టివేసి క్లియరెన్స్ ఇచ్చింది, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. తప్పనిసరిగా చూడండి. మన కళ్ళు తెరుచుకునేటటువంటి అవకాశం ఎక్కడ చిన్నది దొరికినా ఆ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. మిత్రులారా, ఈ సినిమా మీకు నచ్చితే తప్పనిసరిగా చూడండి. చూసిన తర్వాత
దీన్ని మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.